హైదరాబాద్ లో నిజాం కాలంలో ప్రారంభించిన అతి పురాతనమైన సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్స్ 190 సంవత్సరాల వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆ విద్యా సంస్థల స్పెషల్ ఆఫీసర్ ఆర్ సత్యానందం తెలిపారు. అబెట్స్ లోని సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్స్ ఆవరణలో పాఠశాలల ప్రిన్సిపల్స్ రూత్ లచ్వంతితో కలిసి మాట్లాడారు. 1834లో ది హైదరాబాద్ రెసిడెన్షియల్ స్కూల్ పేరిట కేవలం 5 మంది విద్యార్థులతో ప్రారంభమైన తమ పాఠశాలలు నేడు 4300 మంది విద్యార్థులతో కొనసాగుతున్నాయన్నారు. అంచెలంచెలుగా నిజాం కాలం నాటి నుండి నేటి వరకు విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ క్రీడలు, సాంస్కృతిక, సామాజిక, ఇతర రంగాల్లో రాణించే విధంగా పాఠశాలల యాజమాన్యం నిరంతరం కృషి చేస్తుందన్నారు. బాలులతో పాటు బాలికలను కూడా ఎన్సీసీ ఇతర ప్రతి రంగంలో ప్రావీణ్యం చెందే విధంగా వారి అభిరుచులకు అనుగుణంగా పాటుపడుతున్నామన్నారు. 190 సంవత్సరాల వేడుకలను ఈ నెల 29వ తేదీన పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాఠశాలల విద్యార్థులతో పాటు పూర్వ విద్యార్థులు సైతం ఈ వేడుకల్లో పాల్గొంటారని ఆయన వివరించారు. సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో కాక ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు అరుణ బాహుగుణ, జేడీ చక్రవర్తి లాంటి ప్రముఖులతో పాటు ఎంతో మంది రాజకీయ, ఇతర రంగాల్లో ప్రముఖంగా కొనసాగుతుండడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ఇన్ఛార్జ్ బిషప్ ఆఫ్ మెదక్ డయాసిస్, సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్ యొక్క చరిత్ర 190 years. 1834లో స్థాపించబడి బ్రిటిష్ వారి ద్వారా ఇది స్థాపించబడి అప్పుడు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు వారి యొక్క పిల్లల కొరకు విద్యా బోధన కొరకు స్థాపించబడింది. దాని తర్వాత నిజాం పరిపాలనలో ఉన్నటువంటి పరిపాలకుల చిల్డ్రన్ కూడా ఇక్కడ చదివినారు. దాని తర్వాత చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ వారికి ఇది అప్పజెప్పబడింది. దాని ద్వారా ఇప్పుడు సిఎస్ఐ మెదక్ డయాసిస్ ఆధ్వర్యంలో ఈ సంస్థ నడుస్తూ ఉంది.